నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ హాల్లో మాట్లాడుతూ ఒక ప్రభుత్వాన్ని నడిపించాలి అంటే మనకి సంఖ్యాబలం ఉంటే సరిపోద్ది, కానీ ఒక దేశాన్ని నడిపించాలంటే అందరూ సహకారం 140 కోట్ల ప్రజలకు సహకారంతోనే ముందుకెళ్ళగలం అన్నారు. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టాలి, ప్రధానంగా లా అండ్ ఆర్డర్, విచ్చలవిడితనంగా లా అండ్ ఆర్డర్ చేసుకుంటూ పోయారు గత 5 సంవత్సరాలుగా. మా ప్రభుత్వ హయాంలో ఏ వ్యవస్థ ఆ వ్యవస్థ పనిచేసుకునే విధంగా మేము స్వేచ్ఛిస్తాం, ఎక్కడ ఇంటర్ఫీరెన్స్ ఉండదు. అలాగే ఏదైతే విజయాన్ని మాకు ఇచ్చారో అది తలకెక్కించుకోకుండా అది ఒక బాధ్యతగా తీసుకుని ముందుకు వెళ్తాను చంద్రబాబు నాయుడు గారు. అంతకు ముందు 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ నాలుగో తారీఖు అనుకుంటా వారు చెప్పింది, కక్ష సాధింపులు ఉండవు, మాకు ఎవరి మీద ఎటువంటి కోపం లేదు, వైసీపీ పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు కోపం లేదు, మాకు విభేదించడంలో విధానపరమైన అంశాల మీద విభేదించాము, ఇది కక్ష సాధింపులు చేసే సమయం కాదు, ఇది బాధ్యతాయుతంగా మరింత బాధ్యతాయుతంగా ఉండి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సమయం, ఎవరు ఎటువంటి దాడులు చేయవద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో మా నేతలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కిపోయింది. ఇందాక రావు గారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి అంటే శాంతి భద్రతలు ప్రధానం అంటూ, శాంతి భద్రత లేకపోతే ఏ అభివృద్ధి సాధ్యం కాదు, ఏ పరిశ్రమ రాదు, ఉన్న పరిశ్రమలు కూడా ముందుకు వెళ్ళాం. ఎంతసేపు మనం గొడవలు పడతా ఉండి వాళ్ళు చేశారు కాబట్టి మనమే చేశాం మనం చేయాలి, లేకపోతే వాళ్ళు ఏదో చేశారు కదా వాళ్ళు చేస్తే మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది. తప్పనిసరిగా దాడులు ప్రతి దాడులతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు. ఇప్పటికే ఎలక్షన్ తర్వాత మనం ఏ రకమైనటువంటి చెడ్డ పేరు మూటగట్టుకున్నాం దేశవ్యాప్తంగా చూసాం. బీహార్ లాంటి రాష్ట్రం కూడా ప్రశాంతంగా ఉంటే మనం ఏ రకమైన వైలెన్స్ లో ఉన్నామో మనం చూస్తున్నాం. ఇక కౌంటింగ్ అయిపోయినా కూడా ఇదే పరిస్థితులు ఉంటే ఏ ఆకాంక్షలతో ప్రజలు మనకి పెద్ద బాధ్యత. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, నభూతో నా భవిష్య అనే విధంగా 95% వరకు ప్రజలు మనకి పట్టం కట్టారంటే ఒక ప్రగాఢమైనటువంటి ఆకాంక్షలు. వీరు గాడిలో పెడతారు, అన్ని సిస్టమేటిక్ గా జరుగుతాయి, వ్యవస్థలో మాకు స్వేచ్ఛ ఉంటది, అలాగే మా ఆస్తులకి పరిరక్షణ ఉంటది, గతంలో జరిగిన దందాలు జరగవు, అలాంటి దాడులు జరగవు అని ఈ ప్రభుత్వానికి, ఈ యొక్క కూటమికి, ఎన్డీఏ కూటమికి బాధ్యత, ఇంత పెద్ద బాధ్యత రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. దీన్ని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు తప్పనిసరిగా గుర్తెరగాలి. అలా గుర్తెరిగి నడుచుకుంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిత. ఈరోజు అనేకమైన సమస్యలు